వల్లి పుట్టింటి పెరట్లో వేరొక యువకుడితో నవ్వుతూ మాట్లాడుతున్న దృశ్యం అర్జున్ కళ్ళల్లో నిప్పులు పోసింది. ఇన్నాళ్ళు తన అహంకారం అనే కోటలో భద్రంగా ఉండాలనుకున్న అర్జున్ ఆ ఒక్క దృశ్యంతో ఆ కోట బీటలు వారినట్టు ఫీల్ అయ్యాడు. తన భార్యను వేరొకరు తాకటం, ఆమె నవ్వులు వేరొకరికి సొంతం కావటం అతనికి ఏమాత్రం మింగుడు పడలేదు. అడుగులు వేగంగా వేసుకుంటూ నేరుగా ఆ యువకుడి దగ్గరకు వెళ్ళాడు. ఆ కుర్రాడి పేరు వరుణ్. వల్లికి చిన్ననాటి స్నేహితుడు. వరుసకు బావ. వరుణ్ ఏదో ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన కాగితాలు చూపిస్తూ ఆమెకు వివరిస్తున్నాడు. అర్జున్ రాకను గమనించిన వల్లి నవ్వొక్కసారిగా ఆగిపోయింది. ఎవరు నువ్వు? నా భార్యతో నీకేంటి పని? అర్జున్ గొంతులో కోపం కట్టలు తెంచుకుంది. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. అర్జున్ ఆశ్చర్యంగా వల్లి వైపు చూసి, ఎవరు వల్లి ఇతను అని అడిగాడు. ఆ మాట వినగానే అర్జున్ కోపంతో రగిలిపోయి వరుణ్ కాలర్ పట్టుకున్నాడు. నేనెవర్నో ఆమెను అడుగుతావేంట్రా? నేనా భర్తను. నా భార్యతో ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు అని అరుస్తూ చేయెత్తాడు. వెంటనే వల్లి మధ్యలోకి వచ్చి అర్జున్ చేయి గట్టిగా పట్టుకుంది. ఆపండి. ఆమె గొంతులో ఇంతకుముందు ఎన్నడూ లేని ఒక కాఠిన్యం, ఒక ఆజ్ఞ ఉన్నాయి. అర్జున్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. వల్లి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అతను నా బావ, నా స్నేహితుడు. నా పుట్టింట్లో నా వాళ్ళ మీద చేయి చేసుకునే హక్కు మీకు లేదు. మీరు నన్ను ఇక్కడ కూడా అవమానించాలని చూస్తే నేను ఊరుకోను అని కరాఖండిగా చెప్పింది. ఆ తర్వాత తన తల్లిదండ్రుల వైపు తిరిగి, నాన్న మీరు భయపడకండి. మీ అప్పు తీరే వరకు ఇంటి పరువును నేను రోడ్న పన్నివ్వను. నేను ఆయనతో వెళ్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి తన సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చింది. అర్జున్కి ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నేరుగా వెళ్ళి కారులో కూర్చుంది. ఆమె నిర్ణయం వెనక ఉన్న రాజీ ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆ రాజీలో ఒక గర్వం ఉంది. తన తండ్రి చేసిన అప్పుకు తలొగ్గి వల్లి వస్తుందని అర్జున్కి అర్థమైంది. కానీ తాను గెలిచానన్న ఆనందం అతని కలగలేదు. బదులుగా వల్లి తన్ను చూస్తున్న విధానంలో ఉన్న ఒక విధమైన అసహ్యం అతని కుంగదీసింది. కారులో ఇద్దరి మధ్య ప్రయాణం అంతా కటిక నిశ్శబ్దంగా సాగింది. మళ్ళీ అదే బంగ్లా, మళ్ళీ అదే వాతావరణం. అత్తగారు బావని వల్లిని చూడగానే ముఖం చిట్లించుకుంది. మళ్ళీ వచ్చేసిందా ఈ దరిద్రం అని గొనుక్కుంది. కానీ వల్లిసారి ఏడుస్తూ తలదించుకోలేదు. అత్తగారి వైపు ఒక చిన్న పదునైన చూపు చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఇంట్లో వల్లి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు అర్జున్కి కోపం వస్తుందేమోనని భయపడే వల్లి ఇప్పుడు లేదు. ఆమె పనులన్నీ సక్రమంగా చేస్తుంది. కానీ అందులో ఎటువంటి భావోద్వేగం లేదు. ఉదయాన్నే కాఫీ కలిపి టేబుల్ మీద పెడుతుంది. కానీ అతనికి ఇవ్వడానికి అక్క నిలబడదు. వంట చేస్తుంది. కానీ అతనితో పాటు భోజనం చేయటానికి వేచి ఉండదు. తన ప్రపంచం తందే అన్నట్టుగా తన చదువు, తన పుస్తకాలు, తన తోట వాటికి పరిమితమైపోయింది. అర్జున్కు ఈ మార్పు పిచ్చెక్కిస్తుంది. తాను అరిచినా ఆమె కిమ్మనదు. కనీసం ఎదురు సమాధానం కూడా చెప్పదు. ఒక మనిషిని భౌతికంగా దగ్గర పెట్టుకున్నా మానసికంగా ఆమె ఎంత దూరంగా వెళ్ళిపోతుందో అతనికి అర్థమవుతుంది. ఆమె మౌనం ఒక పెద్ద శిక్షలా మారింది. ఒకరోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర అర్జున్ భోజనం చేస్తున్నాడు. వల్లి వడ్డించి పక్కకు వెళ్ళబోతూ ఉంటే, ఒక్క నిమిషం ఆగు అన్నాడు అర్జున్ అధికారికంగా. వల్లి ఆగి అతని వైపు చూసింది. ఏంటి నీ ప్రాబ్లం? నేను ఇంటికి తీసుకొచ్చినా ఇంకా ఈ పొగరు ఏంటి? నాతో కనీసం మాట్లాడవా అని అడిగాడు. వల్లి చాలా ప్రశాంతంగా, నిదానంగా సమాధానమిచ్చింది. నేను మీ ఇంట్లో ఒక ఫర్నిచర్ లాంటి దాన్ని మాత్రమే అని మీరే చెప్పారు కదా. ఫర్నిచర్కి భావాలు ఉండవు, అది మాట్లాడదు. నా పని నేను చేసుకున్నాను. మీ పనులు మీరు చేసుకోండి. అంతకుమించి మన మధ్య ఏమీ లేదు. ఆమె మాటల్లో ఎలాంటి కోపం లేదు. కేవలం ఒక పచ్చి నిజం మాత్రమే ఉంది. ఆ మాటలకు అర్జున్ గుండెలో ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. తాను గతంలో అన్న మాటలే ఇప్పుడు బాణాల తిరిగి తన్నే కొడుతున్నాయి. ఆమె గర్వంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే తాను ఎక్కడో ఓడిపోతున్నానన్న భావన అతన్ని వెంటాడింది. దివ్యతో తన గడుపుతున్న సమయం కూడా ఇప్పుడు తనకి ఆనందాన్ని ఇవ్వటం లేదు. వల్లి ఆలోచనలు అతన్ని పూర్తిగా ఆక్రమించాయి. అది ఒక చలికాలపు రాత్రి. ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉంది. అత్తగారు భవాని ఏదో పని మీద బంధువుల ఊరికి వెళ్ళింది. ఇంట్లో వల్లి, అర్జున్ మాత్రమే ఉన్నారు.
వల్లికి ఉదయం నుంచే ఒంట్లో నలతగా ఉంది. సాయంత్రం అయ్యేసరికి ఆ నలత తీవ్రమైన జ్వరంగా మారింది. ఒళ్ళంతా నొప్పులు, విపరీతమైన చలి. మంచం మీద ముడుచుకొని పడుకుంది వల్లి. రాత్రి 9 గంటలకు అర్జున్ ఇంటికి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. టేబుల్ మీద భోజనం లేదు. వల్లి ఎక్కడ కనిపించలేదు. సాధారణంగా అయితే అర్జున్ కోపంతో అరిచేవాడు. కానీ ఈరోజు అతనికి ఎందుకో ఆందోళనగా అనిపించింది. వేగంగా వల్లి గది వైపు వెళ్ళాడు. గత్తలుపు సగం తెరిచి ఉంది. లోపల లైట్ వేసలేదు. బెడ్ లైట్ వెలుతుల్లో వల్లి మంచం మీద ముడుచుకుని వణుకుతూ పడుకోవటం అర్జున్ చూశాడు. నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడు. వల్లి అని పిలిచాడు. జవాబు లేదు. ఆమె దగ్గరకు వెళ్ళి నుదుటి మీద చేయి వేశాడు. ఆమె ఒళ్ళు అగ్నిగుండాల్లా కాలిపోతుంది. అర్జున్కి ప్రాణం పోయినంత పనైంది. వెంటనే తన కోట్ తీసి పక్కన పడేసి గదిలో ఉన్న 2 కంబళ్ళు తీసి ఆమె మీద కప్పాడు. కానీ ఆమె వణుకు తగ్గలేదు. అమ్మా అని జ్వరపు మొత్తులో మూలుగుతుంది. అర్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు. డాక్టర్కి ఫోన్ చేశాడు. కానీ అతను సిటీ బయట ఉన్నానని, ఉదయం కానీ రాలేనని చెప్పాడు. మందులు వేద్దామంటే ఇంట్లో ఎక్కడా జ్వరం బిళ్ళలు లేవు. వల్లి పరిస్థితి చూస్తుంటే అర్జున్ గుండె దరక్కపోతుంది. ఎప్పుడు అందరినీ శాసించే ఆ బిజినెస్ మ్యాగ్నెట్ ఇప్పుడు తన భార్య ముందు నిస్సహాయుడిగా నిలబడిపోయాడు. వెంటనే వంటగదిలోకి వెళ్ళి ఓ గిన్నెలో చల్లటి నీళ్లు తీసుకువచ్చాడు. ఒక శుభ్రమైన కాటన్ వస్త్రాన్ని ఆ నీటిలో ముంచి పిండి నెమ్మదిగా వల్లి నుదుటి మీద వేశాడు. ఆమె వేడికి ఆ తడిగుడ్డ నిమిషాల్లోనే ఆవిరైపోతుంది. మళ్ళీ నీళ్ళలో ముంచి వేస్తున్నాడు. అలా గంటల తరబడి చేస్తున్నాడు. వల్లి అప్పుడప్పుడు జ్వరపు మత్తులో ఏవేవో మాట్లాడుతుంది. నన్ను వదిలేయండి, నా కలలు, నా స్వేచ్ఛ, నాకు జైలు వద్దు అని ఆమె మూలుగుతూ ఉంటే ఆ మాటలు వింటున్న అర్జున్ కళ్ళల్లో మొదటిసారిగా కన్నీళ్లు తిరిగాయి. తన అహంకారం తన కోసం ఒక అమాయకమైన అమ్మాయి జీవితాన్ని ఎంతలా నాశనం చేశాయో అతనికి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. నన్ను క్షమించు వల్లి, నీ స్థానమేంటో నేను తెలుసుకోలేకపోయాను. ఈ పసుపు తాడుకున్న బలాన్ని నేను గుర్తించలేకపోయాను. నువ్వు లేని నా జీవితం ఎంత శూన్యమో నాకు అర్థమైంది అని మనసులోనే అనుకుంటూ ఆమె తల నిమిరాడు. రాత్రి గడుస్తుంది. చలికి వల్లి వణుకుతూ తన 2 చేతులతో అర్జున్ కుడి చేతిని గట్టిగా పట్టుకొని తన ఛాతీకి హత్తుకుంది. ఆమెకు ఆ స్పర్శలో ఏదో తెలియని భరోసా దొరికింది. ఆ వెచ్చదనం ఆమెకు స్వాంతాన్నిచ్చింది. అర్జున్ ఆమె చేతిని విడిపించుకోలేదు. ఆమె పక్కనే కుర్చీలో కూర్చొని ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆమె కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలు, ఆమె పాలిపోయిన ముఖం చూసి అతని మనసు ద్రవించిపోయింది. ప్రేమంటే ఏంటో అతనికి రాత్రి పూర్తిగా తెలిసొచ్చింది. అలా ఆమె చెయ్యి పట్టుకుని కుర్చీలోనే అతనికి నిద్ర పట్టేసింది. ఉదయం లేత సూర్యకిరణాలు కిటిక్ గుండా గదిలోకి ప్రవేశించాయి. పక్షుల కిలకిల రాగాలు వినిపిస్తున్నాయి. వల్లి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. కానీ ఒంట్లో నీరసం అలాగే ఉంది. ఆమె చుట్టూ గమనించింది. నుదుటి మీద ఆరిపోయిన బట్ట ఉంది. పక్కన నీళ్ల గిన్నె ఉంది. నెమ్మదిగా తల తిప్పి పక్కకు చూసింది. వల్లికి తన కళ్ళంతా అని నమ్మలేకపోయింది. అర్జున్ తన భర్త తన్నెప్పుడు అసహించుకునే అహంకారం కుర్చీలో వంగి నిద్రపోతున్నాడు. అతని ఒక చెయ్యి ఇంకా తన 2 చేతుల మధ్య బందీ అయి ఉంది. అతను తన్నెంత జాగ్రత్తగా చూసుకున్నాడో ఆ గదిలో ఉన్న వాతావరణమే చెప్తుంది. రాత్రంతా నిద్రపోవటం వల్ల అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. వల్లి మనసులో ఏదో తెలియని ప్రకంపన. ఇన్నాళ్ళు అతని మీద ఉన్న కోపం, ద్వేషం అన్నీ ఆ క్షణంలో నీటి బుడగల్లా కరిగిపోవటం మొదలయ్యాయి. ఒక మనిషి లోపల ఎంత కఠినంగా ఉన్నా ఆపద వచ్చినప్పుడు చూపే ఈ శ్రద్ధే అసలైన ప్రేమ అని ఆమె కనిపించింది. నెమ్మదిగా తన చేతిని అతని చేతిలోంచి తీయడానికి ప్రయత్నించింది. ఆ చిన్న కదలికకు అర్జున్ ఉలిక్కిపడి నిద్రలేచాడు. వల్లి కళ్ళు తెరవటం చూసి అతని ముఖంలో ప్రాణం లేచి వచ్చినంత సంతోషం కనిపించింది. వల్లి, ఎలా ఉంది ఇప్పుడు? జ్వరం తగ్గిందా? ఇంకా చలిగా ఉందా? అంటూ ఒకేసారి 10 ప్రశ్నలు అడిగాడు ఆందోళనగా. అతని గొంతులో ఉన్న ఆ తపన వల్లిని ఆశ్చర్యపరిచింది. ఆమె నెమ్మదిగా లేచి కూర్చుంటూ, పర్లేదు, తగ్గింది. మీరే నైట్ అంతా చూస్తున్నారా అని అడిగింది. అర్జున్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన ఫీలింగ్స్ని బయటపెట్టడానికి అతని ఇగో అడ్డు వచ్చింది.
కానీ ఈసారి అతను దాన్ని పక్కనే పెట్టాడు. నువ్వు లేకుండా ఈ ఇల్లు ఎలా ఉంటుందో నేను చూశాను వల్లి. నువ్వు జ్వరంతో పడిపోతే నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు. ఐఎమ్ సారీ అన్నాడు తలదించుకుని. అర్జున్ నోటి నుంచి సారీ అనే పదం రావటం వల్లికి నమ్మశక్యంగా లేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అవి ఆనంద బాష్పాలు. ఇద్దరి మధ్య ఉన్న ఆ మంచుగడ్డ కరిగిపోయి ఒక కొత్త బంధం చిగురిస్తున్నట్టు అనిపించింది. ఇద్దరు ఒక క్షణం ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకున్నారు. ఆ చూపుల్లో వేల మాటలు ఉన్నాయి. అర్జున్ చిరునవ్వు నవ్వి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను నీకు వేడిగా ఏదైనా సూప్ తీసుకువస్తానని చెప్పి గదిలోంచి బయటకు వెళ్ళాడు. వల్లి మనసు ఆకాశంలో తేలుతున్నట్టు అనిపించింది. ఇన్నాళ్ళు తన ఎదురుచూపులకు ఫలితం దక్కిందని, తన భర్త ప్రేమను తను గెలుచుకున్నానని ఆమె మురిసిపోయింది. కానీ విధి వాళ్ళిద్దరికి రాసిన కథ ఇంకా ముగియలేదు. మధ్యాహ్నం సమయం అర్జున్ ఒక ముఖ్యమైన మీటింగ్ కోసం ఆఫీస్కి వెళ్ళాడు. వల్లి జ్వరం నుంచి కోలుకొని హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంది. ఆ మనసంతా ఉదయం అర్జున్ చూపించిన ప్రేమ చుట్టూనే తిరుగుతుంది. అప్పుడే అత్తగారు భవాని హడావిడిగా ముఖంలో ఎనలేని ఆందోళనతో ఇంటికి వచ్చింది. ఆ ముఖం పాలిపోయి ఉంది. చేతిలో ఒక ఫైలు, కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఆమె నేరుగా వల్లి దగ్గరకు వచ్చి నిలబడింది. భవాని వణుకుతున్న విధానం చూసి వల్లి ఆశ్చర్యపోయింది. అత్తయ్య, ఏమైంది, అలా ఉన్నారు అని అడిగింది వల్లి. భవాని వల్లి పక్కన కూర్చొని ఆమె 2 చేతులు పట్టుకుంది. ఎప్పుడు వల్లిని అసహించుకునే భవాని కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లు ఉన్నాయి. నన్ను క్షమించి వల్లి, మేం చాలా పెద్ద తప్పు చేశాం. నేను నీ ఇంటికి తీసుకువచ్చి నీ జీవితాన్ని నాశనం చేశాం అంటూ ఏడవటం మొదలుపెట్టింది. వల్లికి ఏమీ అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, నాకేం అర్థం కావట్లేదు. ఆయన కూడా మారిపోయారు, మేం బానే ఉన్నాం అని చెప్పబోయింది. లేదు వల్లి, ఇకపై మీరు బాగుండే అవకాశం లేదు అంటూ భవాని కరాఖండిగా చెప్పింది. తన చేతిలో ఉన్న ఫోటోలను వల్లి ముందు టేబుల్ మీద పెట్టింది. ఆ ఫోటోలు చూసి వల్లి గుండె ఆగిపోయినంత పనైంది. అవి మెడికల్ రిపోర్ట్స్, అబార్షన్ క్లినిక్ పత్రాలు. అందులో ఉన్న పేరు దివ్య. భవాని వణుకుతున్న గొంతుతో అసలు నిజం బయటపెట్టింది. దివ్య ప్రెగ్నెంట్ వల్లి. ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి మన అర్జున్. ఆ పాత ప్రాజెక్టు పేరుతో వాళ్ళిద్దరూ మళ్ళీ దగ్గరయ్యారు. ఇప్పుడు దివ్య నా కొడుకుని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒకవేళ అర్జున్ నిన్ను వదిలేసి తన్ను పెళ్లి చేసుకోకపోతే ఈ విషయం మీడియాకి ఎక్కించి మన కంపెనీ పరువు, మన కుటుంబం పరువు రోడ్డున పడేస్తానని బెదిరిస్తుంది. ఈరోజు ఉదయం ఆమె స్వయంగా వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. వల్లి చెవుల్లో రింగుమన్న శబ్దం. భూమి ఆమె కాళ్ళ కింద నుంచి జారిపోతున్నట్టు అనిపించింది. ఉదయం దొరికిన ప్రేమ మధ్యాహ్నానికే ఎండమావిలా మారిపోయింది. భవాని కన్నీళ్లతో వల్లి చేతులు పట్టుకొని, నీకు దండం పెడతాను వల్లి, నా కొడుకు జీవితాన్ని, మా పరువును కాపాడు. దయచేసి నువ్వు నా కొడుక్కి విడాకులు ఇచ్చేసి ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. ఈ పెళ్ళి మేం చేసిన అతి పెద్ద తప్పు అని బ్రతిమలాడుకుంది. భవాని చెప్పిన ఆ షాకింగ్ నిజం వల్లిని ఉక్కిరిబిక్కిరి చేసింది. దివ్య గర్భం, అర్జున్ పేరు, మరియు ఈ పెళ్లి వెనక ఉన్న కుట్ర, ఇవన్నీ వింటుంటే తన మెల్లో ఉన్న పసుపుతాడు ఒక భారమైన సంఖ్యలలా అనిపించింది. అత్తగారి కళ్ళల్లో కనిపిస్తున్నది జాలి కాదు, తనను ఎలాగైనా ఇంట్లోంచి బయటకు పంపాలన్న ఒక పాత కోరిక అని వల్లికి అప్పుడు అర్థమైంది. అత్తయ్య, ఆస్తి కోసం నా జీవితాన్ని పణంగా పెట్టినప్పుడు లేని పశ్చాత్తాపం ఇప్పుడెందుకు? విడాకులంటే ఆటలా? వల్లి కంఠంలో ఇప్పుడు భయం లేదు, ఒక తీవ్రమైన వేదన ఉంది. భవాని తలదించుకొని ఆమె నోటి నుంచి అసలు నిజం బయటపడక తప్పలేదు. అవును వల్లి, నువ్వు సరిగ్గానే అనుకున్నావు. నిజానికి అర్జున్ చిన్నతనంలోనే దివ్య తల్లితో వాడి పెళ్లిని నేను నిశ్చయించాను. దివ్య మన ఆస్తికి అంతస్తుకు తగ్గ సంబంధం. కానీ తండ్రి అప్పు వల్ల నా భర్త విశ్వనాథ్ ఆ పాత మాటను గౌరవించి నిన్ను కోడలుగా తెచ్చారు. నాకు అప్పటి నుంచి నీ మీద ఇష్టం లేదు. వాడు దివ్యని కాదని నిన్ను చేసుకున్నందుకు నా కోపం. ఇప్పుడు మీ నాన్న అప్పు తీరిపోయింది. అర్జున్ దివ్యతో మళ్ళీ సంబంధం పెట్టుకున్నాడు. సో నువ్వు వెళ్ళిపోవడమే అందరికీ క్షేమం. వల్లి నిశ్శబ్దంగా ఆ ఫోటోను చూసింది. అర్జున్ నమ్మక ద్రోహం ఆమెను ఎంత బాధ పెట్టిందో. భవాని చేసిన ఈ కుట్ర అంతకంటే ఎక్కువగా గాయాన్ని మిగిల్చింది. తన ప్రేమ కోసం అర్జున్ పడ్డ తపన, నిన్న రాత్రి జ్వరంలో అతడు చూపిన ఆప్యాయత, అన్నీ కేవలం ఒక నాటకమా, లేక తన అదృష్టంలోనే లేని సంతోషమా?
అర్జున్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. హాల్లో భవాని వాళ్ళిద్దరూ నిలబడి ఉన్నారు. టేబుల్ మీద ఉన్న ఆ మెడికల్ రిపోర్ట్స్ చూసి అర్జున్ కళ్ళల్లో వెలుగు ఆరిపోయింది. ఏమైందో అర్థం కావడానికి అతనికి ఒక క్షణం పట్టింది. ఏమిటిది? ఈ రిపోర్ట్స్ ఎలా వచ్చాయి మీ దగ్గరకు? అర్జున్ గొంతు గర్జనలా వినిపించింది. అర్జున్, ఆ దివ్య నీకు ద్రోహం చేస్తుంది. నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నాం. ఆ అమ్మాయిని నీ జీవితం నుంచి బయటకు పంపాలి. భవాని తన గొంతును మార్చి ఇప్పుడు వల్లిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నటిస్తుంది. అర్జున్ నేరుగా వెళ్ళి ఆ ఫైల్ తీసుకున్నాడు. తన తల్లి తన గురించి, దివ్య గురించి ఆడిన నాటకం అతనికి ఇప్పుడు అర్థమైంది. చిన్నప్పటి నుంచి తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తల్లి తన జీవితాన్ని ఒక బొమ్మలా ఆడిస్తుందని అతనికి స్పష్టమైంది. అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నన్ను గౌరవించేదానివి అనుకున్నాను. కాను నువ్వు నా జీవితంతో చెలగాటమాడావు. వల్లిని నేను అసహించుకునేలా చేసి దివ్య వైపు నన్ను మళ్లించడంలో నీ పాత్ర ఉందని ఇప్పుడు అర్థమవుతుంది. ఆస్తి కోసం, హోదా కోసం నువ్వు నా ప్రేమను, ఒక అమ్మాయి జీవితాన్ని బలిచ్చావు అని అర్జున్ తన తల్లి మీద మొదటిసారి గొంతు పెంచాడు. భవాని కంగుతుంది. నేను నీ మంచికే చేశాను అర్జున్. ఆ పల్లెటూరు పిల్ల నీకేమిస్తుంది? అది నా ఇష్టమమ్మా. నా భార్య ఎవరో నిర్ణయించే హక్కు నీకు లేదు. అర్జున్ కళ్ళల్లో కసి ఉంది. అతను వెంటనే దివ్యకు ఫోన్ చేసి, ఇకపై నా జీవితంలోకి రావద్దు. నేను నీ బ్లాక్మెయిలర్కు భయపడ్ను. నీవైనా ఈ బిడ్డ విషయంలో నువ్వు చేసిన తప్పులైనా చట్టం చూసుకుంటుంది అని కరాఖండిగా చెప్పి ఫోన్ కట్ చేశాడు. అర్జున్ కోపం చూసి భవాని నిశ్చేష్టాలైంది. అతను వెనక్కి తిరిగి వల్లివైపు చూశాడు. ఆ ముఖంలో ఒక అంతుచిక్కని భావం ఉంది. వల్లి, నన్ను క్షమించు. నా తల్లి ఆడిన ఈ నాటకంలో నా పాత్ర లేదని చెప్పను. కానీ నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే క్షణంలో ఈ నిజం బయటపడుతుంది అనుకోలేదు. అర్జున్ ఆమె వైపు అడుగులు వేయబోయాడు. కానీ వల్లి ఏం మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆమె తన్ను తాను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అర్జున్ మాటలు వింటుంటే ఆమెకు సంతోషం కలగలేదు. బదులుగా గుండెల్లో ఏదో తెలియని నొప్పి మొదలైంది. కడుపులో విపరీతమైన తిప్పటం, తల తిరగటం ఆమెకు తోడయ్యాయి. వల్లి, ఏం చేస్తున్నావు? అర్జున్ ఆందోళనగా అడిగాడు. ఆమె ఏం మాట్లాడకుండా తూలుకుంటూ బాత్రూం వైపు వెళ్ళింది. తలుపు గడియ పెట్టుకుంది. వల్లి, తలుపు తీ, వల్లి! అర్జున్ తలుపులను బలంగా బాదడం మొదలుపెట్టాడు. లోపల నుంచి ఎటువంటి శబ్దం లేదు. అతనికి ఆందోళన తారాస్థాయికి చేరుకుంది. ఇంట్లో ఉన్న డూప్లికేట్ కీ తీసుకుని తలుపు తెరిచాడు. లోపల దృశ్యం చూసి అర్జున్ అవాక్కయ్యాడు. వల్లి బాత్రూం నేల మీద కూలబడి ఉంది. ఆ ముఖం తెల్లగా పాలిపోయింది. పక్కనే పడి ఉన్న చిన్న ప్లాస్టిక్ స్ట్రిప్ను అర్జున్ చూశాడు. అతను వణికిపోతున్న చేతులతో ఆ స్క్రిప్ట్ను తీసుకున్నాడు. అది ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్. దాని మీద స్పష్టంగా 2 గీతలు ఉన్నాయి. వల్లి కళ్ళు మూసుకొని స్పృహ కోల్పోయి ఉంది. అర్జున్ గుండె అయిపోయినంత పనైంది. గది అంతా నిశ్శబ్దం. కానీ అర్జున్ చెవుల్లో మాత్రం తన జీవితం మొత్తం ఒక్కసారిగా మారిపోతున్నట్టు ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. బాత్రూం నేల మీద వల్లి చేతిలో ఉన్న ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్, ఆ 2 పింక్ గీతలు అర్జున్ ప్రపంచాన్ని ఒక్క క్షణంలో తలకిందులు చేశాయి. ఇన్నాళ్ళు వల్లిని ద్వేషించి ఆమెను తన జీవితానికి అడ్డంకిగా భావించిన అర్జున్ కళ్ళ ముందిప్పుడు తన వారసుడి రూపం కదలాడుతుంది. అతను వల్లి భుజాలను పట్టుకుని మెల్లగా ఆమెను లేపాడు. వల్లి కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళల్లో ఆనందం కంటే భయం ఎక్కువగా ఉంది. ఆ భయం ఆమెను వణికిస్తుంది. వల్లి, చూడు! అర్జున్ వణుకుతున్న గొంతుతో ఆ కిట్ను ఆమెకు చూపించాడు. నువ్వు, మనం. అతని నోటి నుంచి మాట రావటం లేదు. వల్లి కిట్ వైపు చూసి వెంటనే తన కడుపు మీద చేయి వేసుకుంది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. ఈ బిడ్డను మనం ఈ ఇంట్లో ఎలా పెంచాలి అర్జున్? ప్రతిరోజు నీ తల్లి నుంచి వచ్చే అవమానాలు, ప్రతి అడుగులోనూ నీ దివ్యతో ఉండే గొడవలు, ఈ విషపూరితమైన వాతావరణంలో ఈ బిడ్డకు భద్రత ఉందా అని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె వేదనలో ఒక తల్లి పడే సంఘర్షణ ఉంది. అర్జున్ ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఇన్నాళ్ళు కఠినంగా ఉన్న అతని మనసు ఈ క్షణం వల్లి ఆవేదనతో ద్రవించిపోయింది. అతను మొదటిసారి ఆమె భుజం మీద
తల మీద ఎంతో ప్రేమగా ఓదార్పుగా చేయి వేశాడు. ఏం కాదు వల్లి, నీ బిడ్డకు మన బిడ్డకు ఈ లోకంలో ఏ లోటు రానివ్వను. ఆ ఇంట్లో ఏ గొడవ నీ బిడ్డను తాకదు. నిన్ను మన బిడ్డను కాపాడుకునే బాధ్యత నాది. మన బంధానికి బిడ్డ ఒక కొత్త పునాది అని అతను అంటున్నప్పుడు అతని కళ్ళల్లో ఒక అచంచలమైన నమ్మకం ఉంది. వల్లి అతని గుండె చప్పుడు వింటూ ఇన్నాళ్ళు తను కోల్పోయిన ప్రేమను ఇప్పుడు పొందుతున్నానని అనిపించింది. కానీ సంతోషం ఎంతకాలం? వల్లి గర్భవతి అనే వార్త తెలిసినప్పుడు అర్జున్ తల్లి భవాని ప్రతిచర్య ఊహించందిగా ఉంది. ఆ ముందుగా షాక్ తిన్నది. ఆ తర్వాత ఆ వార్తను జీర్ణించుకోవడానికి సమయం తీసుకుంది. బిడ్డ పుడుతున్నాడు అంటే వాడిక ఎప్పటికీ ఆ పల్లెటూరి పిల్లను వదలడు అని భవాని మనసులో అనుకుంది. ఆమెకు ఆ వార్త సంతోషాన్ని ఇవ్వలేదు. వల్లిని ఇంట్లోంచి బయటకు పంపాలన్నా ఆమె ప్లాన్ ఇప్పుడు మరింత క్లిష్టంగా మారింది. ఆమె వల్లిని గదిలో నుంచి బయటకు రమ్మని పిలిచింది. వల్లి భయపడుతూనే భవాని ముందు నిలబడింది. భవాని ఆమె చేతిలోకి ఓ గ్లాస్ పాలిచ్చింది. ఇన్నాళ్ళు జరిగిందంతా మర్చిపో వల్లి. నువ్వు నా మనవడికి లేదా మనవరాలికి తల్లివి కాబోతున్నావు. ఇకపై ఇంట్లో నువ్వు రాన్లా ఉంటావు. నీకేం కావాలో అడుగు అని చాలా మృదువుగా చెప్పింది. వల్లి ఆశ్చర్యపోయింది. భవాని ఇంత త్వరగా ఎలా మారింది? కానీ వల్లికి తెలియని విషయం ఏమిటంటే భవాని కళ్ళల్లో ఏదో ఒక చీకటి రహస్యం దాగుంది. ఆమె వల్లికి ఇస్తున్న మర్యాద, ప్రేమ అంతా ఒక ముసుగు మాత్రమే. ఆ పాలు ఇస్తున్నప్పుడు ఆమె చేతులు స్వల్పంగా వణుకుతున్నాయి. ఈ బిడ్డ పుడితే నా కొడుకు మారతాడు, కానీ వల్లిని మాత్రం నేనెప్పటికీ కోడలుగా ఒప్పుకోను అన్నది ఆ మనసు లోపల రగులుతున్న కసి. ఆ రాత్రి అర్జున్ వల్లి కోసం ప్రత్యేకంగా తన పనులన్నీ పక్కన పెట్టి ఆమెతోనే గడిపాడు. దివ్య గురించి, తను చేసిన తప్పుల గురించి ఆమెకు వివరించాడు. ఇద్దరి మధ్య ఒక కొత్త సాన్నిహిత్యం మొదలైంది. అర్జున్ తన గతాన్ని వదిలేసి వల్లితో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాడు. నేను దివ్యని పూర్తిగా నా జీవితం నుంచి తొలగిస్తున్నాను వల్లి. మన బిడ్డ కోసం మనం కొత్తగా బతుకుతాం అన్నాడు అర్జున్. వల్లి అతని కళ్ళల్లోకి చూసి నవ్వింది. ఆ మనసులో ఉన్న భయాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఆ నవ్వులో ఒక కొత్త ఆశ ఉంది. కానీ విధి మరోలా తలిచింది. అర్జున్ ఫోన్ డైనింగ్ టేబుల్ మీద ఉంది. అకస్మాత్తుగా ఫోన్ మోగింది. అర్జున్ బాత్రూంలో ఉన్నాడు. వల్లి ఫోన్ వైపు చూసింది. స్క్రీన్ మీద దివ్య అని పేరు కనిపించింది. వల్లి ఫోన్ని పక్కన పెట్టాలని చూసింది. కానీ దివ్య పదే పదే కాల్ చేస్తుంది. వల్లి కంగారుగా ఫోన్ రిసీవ్ చేసుకొని అర్జున్ రాకముందే కట్ చేద్దామని అనుకుంది. కానీ అవతల వైపు నుంచి వినిపించిన మాట వల్లిని శిలలా మార్చేసింది. దివ్య గొంతు కన్నీళ్లతో, ఒక రకమైన ఆవేశంతో నిండి ఉంది. అర్జున్, నువ్వు నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావా? అది సాధ్యం కాదు. నువ్వు వల్లిని ప్రేమించినా నా బిడ్డ గురించి కూడా ఆలోచించు. నువ్వు నాకు ఫోన్ కట్ చేసినా నేను చెప్పేది విను. అర్జున్, నేను కూడా ప్రెగ్నెంటు. నా కడుపులో ఉన్నది నీ బిడ్డ. వల్లి గర్భంతో ఉంది కదా అని నువ్వు నన్ను వదిలేయలేవు. రేపు ఉదయం నా కడుపులో ఉన్నది నీ బిడ్డ అని ప్రూవ్ చేసే DNA రిపోర్ట్స్తో వస్తాను. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? వల్లి చేతిలో ఉన్న ఫోన్ జారి నేల మీద పడింది. ఆమె అక్కడే స్థానువై నిలబడిపోయింది. దివ్య చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. అర్జున్ బాత్రూం నుంచి బయటకు వచ్చి వల్లిని చూసి చిరునవ్వుతో ఏదో చెప్పబోయాడు. కానీ అతను చూసింది వల్లి కళ్ళలో పేరుకపోయిన శూన్యం. ఆమె వేళ్ళు బిగుసుకపోయి వణుకుతున్న తీరు. వల్లి, ఏమైంది? ఎవరు కాల్ చేశారు? అర్జున్ కంగారుగా దగ్గరకు వస్తూ ఉండగా వల్లి అతన్ని చూసి దివ్య, ఆమె కూడా అని చెప్పి ఒకసారిగా కూలబడిపోయింది. అర్జున్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. తన గతాన్ని వదిలించుకుందాం అనుకున్న సమయంలో ఆ గతం మరో బిడ్డ రూపంలో తన ముందుకు వచ్చి నిలబడింది. వల్లి చేతిలోంచి జారిపడిన ఫోన్ నేల మీద పడి ముక్కలైన శబ్దం ఆ గదిలో నిశ్శబ్దాన్ని ఒక్కసారిగా బద్దలు కొట్టింది. కానీ ఆ శబ్దం కంటే భయంకరమైంది వల్లి మనసులో జరుగుతున్న ప్రళయం. దివ్య చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఒక మరణ శాసనంలా ప్రధ్వనిస్తున్నాయి. నేను కూడా ప్రెగ్నెంటు. నా కడుపులో ఉన్నది అర్జున్ బిడ్డ. కళ్ళు తిరిగి కింద పడిపోతున్న వల్లిని అర్జున్ వేగంగా పట్టుకున్నాడు. అతని గుండె రైలు వేగంతో కొట్టుకుంటుంది. ఫోన్ తీసి చెవికి పెట్టుకున్నాడు. కానీ అప్పటికే అవతల వైపు కాల్ కట్ అయింది. అర్జున్కి పరిస్థితి అర్థం కావడానికి కొన్ని క్షణాలు పట్టింది. తన గతాన్ని శాశ్వతంగా పూడ్చిపెట్టి వల్లితో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకున్న ఆశల మీద
దివ్య పిడుగులాంటి వార్తలు వేసింది. వల్లి, వల్లి, కళ్ళు తెరువు. అర్జున్ వణుకుతున్న చేతులతో ఆ ముఖం మీద నీళ్లు చల్లాడు. వల్లి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆ కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్ళేవు, కోపం లేదు, కేవలం ఒక భయంకరమైన శూన్యం అలుముకొని ఉంది. ఆమె అర్జున్ చేతులను తన మీద నుంచి నెట్టేసి అతి కష్టం మీద లేచి నిలబడింది. వల్లి, నా మాట విను. ఆమె అబద్ధం ఆడుతుంది. దివ్య తిరిగి వచ్చిన తర్వాత నేను ఆమెను కేవలం ఒక బిజినెస్ పార్ట్నర్ లాగానే చూశాను. నాకు ఆమెకు మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. నన్ను నమ్ము వల్లి. అర్జున్ కంఠంలో తన్ను తాను నిరూపించుకోవాలన్న ఆరాటం, నిజాయితీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. వల్లి ఒక చల్లటి చూపుతో అతని కళ్ళల్లోకి చూసింది. నమ్మకమా? ఏ నమ్మకంతో నేను నీ మాట వినాలి అర్జున్? ఇన్నాళ్ళు నన్ను ఈ ఇంట్లో ఒక అంటరాని దాంట్లో చూసి ఆమెతో నవ్వుతూ గంటల తరబడి ఫోన్లలో మాట్లాడిన దృశ్యాలు నా కళ్ళ ముందు ఇంకా ఆడుతూనే ఉన్నాయి. ఆమె నీకు అంత దగ్గర కానప్పుడు తన గర్భవతిని అని నీ పేరు ఎందుకు చెప్తుంది? ఒక ఆడది తన శీలాన్ని, తన కడుపులో ఉన్న బిడ్డను అడ్డం పెట్టుకుని అబద్ధాలు ఆడదు అర్జున్. ఒకవేళ అది అబద్ధమే అయినా నిజమే అయినా ఆ కల్మషం నిండిన నీ గతం నా బిడ్డ భవిష్యత్తును నాశనం చేయడానికి నేను ఒప్పుకోను. వల్లి మాటలు అర్జున్ గుండెల్లో ఈటెల్లా దిగాయి. అతనెంత మొత్తుకుంటున్నా ఆమె వినే స్థితిలో లేదు. ఆమె కడుపు మీద 2 చేతులు వేసుకుని ఆవేదనగా అడుగులు వేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంది. అర్జున్ రక్తం సలసల మరిగిపోతుంది. తన జీవితాన్ని, తన భార్యను, తన బిడ్డను నాశనం చేయాలని చూస్తున్న దివ్య అసలు రూపం బయట పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కార్ తాళాలు తీసుకుని పిచ్చి పట్టిన వాళ్ళ బయట కురికాడు. యాక్సిలేటర్ మీద కాళ్ళు గట్టిగా తొక్కి నేరుగా దివ్య ఉంటున్న అపార్ట్మెంట్ వైపు దూసుకుపోయాడు. దివ్య ఫ్లాట్ తలుపును బలంగా బాదాడు అర్జున్. తలుపు తెరుచుకుంది. కానీ అక్కడ నిలబడిన వ్యక్తిని చూసి అర్జున్ షాక్తో అక్కడే గడ్డ కట్టిపోయాడు. తలుపు తీసింది దివ్య కాదు, అతని సొంత తల్లి భవానీ. అమ్మా, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? అర్జున్ గొంతులో ఆశ్చర్యం, కోపం కలగలిసి ఉన్నాయి. భవానీ ముఖంలో ఏమాత్రం భయం లేదు. ఒక వెటకారపు నవ్వు నవ్వింది. లోపలికి రా అర్జున్, నీకోసం ఎదురు చూస్తున్నాం అంటూ దారిచ్చింది. లోపల హాల్లో దివ్య చాలా ప్రశాంతంగా చేతిలో జ్యూస్ గ్లాస్ పట్టుకుని సోఫాలో కూర్చుని ఉంది. ఆ ముఖంలో ఒక విజేతకు ఉండే గర్వం కనిపిస్తుంది. ఏమిటిదంతా? అమ్మా, ఈ ఫ్రాడ్తో నీకేంటి పని? అసలు నాకెందుకు కాల్ చేశావు దివ్య? నా బిడ్డ అని అబద్ధాలు ఆడుతూ వల్లిని ఎందుకు భయపెట్టావు? అర్జున్ అరుస్తూ దివ్య వైపు అడుగులు వేశాడు. దివ్య నవ్వుతూ లేచి నిలబడింది. అబద్ధం కాదు అర్జున్, నేను నిజంగానే ప్రెగ్నెంట్. కావాలంటే నా రిపోర్ట్స్ చూడు అని టేబుల్ మీద ఉన్న కొన్ని ఫైళ్లను అతని వైపు విసిరింది. అవును, నేను తిరిగి వచ్చాక మనం శారీరకం కలవలేదు, కానీ అది లోకానికి తెలియదు కదా. మనం కలిసి మీటింగ్స్ పేరుతో హోటల్స్కి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ నా దగ్గర ఉంది. నువ్వు నాతో క్లోజ్గా ఉన్న ఫోటోలు ఉన్నాయి. ఒక ఫేక్ DNA రిపోర్ట్ సృష్టించడం నాకు పెద్ద కష్టం కాదు. రేపు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి నువ్వు నన్ను వాడుకొని వదిలేసావని చెప్తే నీ కంపెనీ షేర్స్, నీ కుటుంబ పరువు రోడ్న పడతాయి. అర్జున్ కోపంతో ఊగిపోతూ ఆమె చెంప పగలగొట్టడానికి చేయెత్తాడు. వెంటనే భవానీ అడ్డుపడి, ఆగు అర్జున్, ఆమె చేయి చేసుకుంటే పరిస్థితి ఇంకా దిగజారుతుంది అని అరిచింది. అమ్మా, ఈ రాక్షసి ఆడుతున్న నాటకం నీకు అర్థం కావట్లేదా? తను బ్లాక్మెయిల్ చేస్తుంది. నాకంతా తెలుసు అర్జున్. భవానీ ప్రశాంతంగా చెప్పిన మాట విని అర్జున్కి మతిపోయినంత పనైంది. దివ్యకు వ్యాపారంలో భారీ నష్టాలు వచ్చాయి. ఆమెకు అప్పుల వాళ్ళ నుంచి ప్రాణాపాయం ఉంది. ఆ అప్పులు తీర్చాలన్నా, మన ఆస్తిని కాపాడుకోవాలన్నా ఈ కుట్ర తప్పదు. అయినా ఆ పల్లెటూరు దరిద్రం మన ఇంటి కోడలుగా ఉండటం నాకెప్పుడు ఇష్టం లేదు. దివ్య మన అంతస్తుకు తగ్గ అమ్మాయి. ఈ అబద్ధ ప్రెగ్నెన్సీ నాటకం ద్వారా వల్లి తనంతట తానే ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు దివ్యని పెళ్లి చేసుకోవచ్చు. తన సొంత తల్లి తన జీవితంతో, తన భార్య జీవితంతో ఇంత దారుణమైన ఆట ఆడుతుందని తెలుసుకున్న అర్జున్కి ఆ మీద చెప్పలేనంత అసహ్యం వేసింది. ఒక ఆడదానివై ఉండి మరో ఆడదాని కడుపు కొట్టడానికి నీకు మనసు ఎలా ఒప్పిందమ్మా? వల్లి కడుపులో పెరుగుతున్నది నీ రక్తం, నీ వారసుడు. ఆస్తి కోసం, పరువు కోసం ఓ కట్టుకథను అడ్డు పెట్టుకొని నా బిడ్డను చంపాలనుకుంటున్నావా? ఇకపై నువ్వు నాకు తల్లివి కాదు. మీ ఇద్దరి బండారం నేను బయట పెడతాను.
నేను తలుచుకుంటే 2 గంటల్లో ఆ కడుపులో ఉన్నది ఎవరి పాపమో లాగలను. దిస్ ఈజ్ మై ఫైనల్ వార్నింగ్ అని గట్టిగా అరిచి తలుపును బలంగా లాగివేసి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అర్జున్ కారులో కూర్చుని స్టీరింగ్ మీద గట్టిగా గుద్దాడు. తన తల్లి తన్ను ఇంత దారుణంగా మోసం చేస్తుందని అతను కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడు అతని ముందున్న ఒకే ఒక లక్ష్యం దివ్య నిజస్వరూపాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టి వల్లికి తన మీద ఉన్న నమ్మకాన్ని తిరిగి సంపాదించడం. వెంటనే తన నమ్మకస్తుడైన ప్రైవేట్ డిటెక్టివ్ రవికి ఫోన్ చేశాడు. రవి, నాకు దివ్య గత 6 నెలల మెడికల్ హిస్టరీ, ఆమె ఎవరినెవరిని కలిసింది, ఆమె బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని 2 గంటల్లో నా టేబుల్ మీద ఉండాలి. డబ్బు ఎంతైనా పర్వాలేదు, ఈ పని వెంటనే జరగాలి అని ఆజ్ఞాపించాడు. మరోవైపు తన లాయర్కి కాల్ చేసి తన తల్లి భవాని పేరు మీద ఉన్న పవర్ ఆఫ్ అటార్నీని రద్దు చేసి కంపెనీ వ్యవహారాల నుంచి ఆమెను పూర్తిగా తప్పిస్తూ డాక్యుమెంట్స్ రెడీ చేయమని చెప్పాడు. తన కుటుంబం మీద పడిన ఈ గ్రహణాన్ని పారద్రోలడానికి అర్జున్ తన సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. కానీ అతను ఇవన్నీ చేస్తుండగా ఇంట్లో మరొక భయంకరమైన పరిణామం జరుగుతుందని అతను పసిగట్టలేకపోయాడు. అర్జున్ బయటకు వెళ్ళిన అరగంట తర్వాత వల్లి తన గది తలుపులు తెరిచింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అత్తగారు భవాని ఇంట్లో లేదు. వల్లి కళ్ళల్లో ఒక స్థిరమైన నిర్ణయం కనిపిస్తుంది. తన జీవితం ఒక పూల పాన్పు అవుతుందని ఆమె ఎప్పుడూ కలలు కనలేదు. కానీ మరీ ఇంతటి కంటకాలమయం అవుతుందని ఊహించలేదు. ఒకవైపు అడుగడుగునా తను అవమానించే అత్తగారు, మరోవైపు మరొకరి కడుపులో బిడ్డకు కారణమయ్యాడన్న ఆరోపణ ఎదుర్కొంటున్న భర్త. ఈ విషపలయంలో తన బిడ్డను పెంచడం కంటే దారుణం మరొకటి లేదని ఆమె బలంగా నమ్మింది. తన తండ్రికి ఫోన్ చేసి ఈ విషయాలు చెప్పి ఆయన్ని బాధపెట్టడం వల్లికి ఇష్టం లేదు. ఆయన చేసిన అప్పు అర్జున్ పెళ్లితో తీరిపోయింది. ఇక వాళ్ళకి ఎటువంటి బాధ లేదు. తన పుట్టింటికి వెళ్తే తండ్రి సమాజం ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అందుకే వల్లి వేరొక నిర్ణయం తీసుకుంది. సిటీకి దూరంగా ఒక పాత అనాథాశ్రమాన్ని నడుపుతున్నాం. తన చిన్ననాటి టీచర్ శాంతమ్మ దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. అక్కడ తన బిడ్డను ఒంటరిగా కానీ స్వేచ్ఛగా నిజాయితీగా పెంచుకోవచ్చు. వల్లి తన పాత సూట్ కేసు బయటకు తీసింది. ఈసారి అందులో అర్జున్ కొనించిన ఖరీదైన చీరలు కానీ నగలు కానీ ఒక్కటి కూడా వేయలేదు. కేవలం తను పుట్టింటి నుంచి తీసుకొచ్చిన కొన్ని కాటన్ చీరలు, తన పుస్తకాలు మాత్రమే పెట్టుకుంది. మెల్లో ఉన్న భారీ బంగారు గొలుసును తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టింది. ఆ పసుపు తాడును మాత్రం అలాగే ఉంచుకుంది. తన బిడ్డకు రక్షగా ఉంటుందన్న నమ్మకంతో. టేబుల్ మీద ఉన్న ఒక తెల్ల కాగితం పెన్ తీసుకుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కన్నీళ్లు కాగితం మీద రాలి అక్షరాలను తడుపుతున్నాయి. అర్జున్, మీరు చెప్పేది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. దాన్ని తేల్చే బాధ కాలానికి వదిలేస్తున్నాను. కానీ నా బిడ్డ ఊపిరి పోసుకున్న ఈ క్షణంలో ఒక ప్రశాంతమైన వాతావరణం నాకు అవసరం. కుట్రలు, అబద్ధాలు, అవమానాల మధ్య నా బిడ్డ పెరగటం నాకు ఇష్టం లేదు. నా తండ్రి మీ కుటుంబానికి పడిన బాకీ నా పెళ్లితో తీరిపోయింది. మీ నాన్నగారు నా మెల్లో వేసిన ఈ పసుపు తాడు బాధ్యతను నేను నా ప్రాణమున్నంత వరకు గౌరవిస్తాను. కానీ ఒక భార్యగా ఈ ఇంట్లో నాకు దొరికింది కన్నీళ్లు మాత్రమే. దివ్య కడుపులో ఉన్నది మీ బిడ్డ కాదని మీరు నిరూపించుకోగలిగిన మీ తల్లి నుంచి ఈ సమాజం నుంచి వచ్చే చీకటి నీడలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. నన్ను వెతకడానికి ప్రయత్నించకండి. నా బిడ్డ కోసం నేను ఏ అగాధనైనా దాటగలను. మీ గతాన్ని, మీ చుట్టూ ఉన్న కుట్రలను మీరు శుభ్రం చేసుకోగలిగినాడు. విధి మనల్ని మళ్ళీ కలుపుతుందేమో చూద్దాం. అప్పటి వరకు నాకు నా బిడ్డ మాత్రమే ప్రపంచం. వల్లి ఆ ఉత్తరాన్ని మడతపెట్టి అర్జున్ నిద్రపోయే దిండు మీద పెట్టింది. తన కడుపు మీద చేయి వేసుకొని ఆ ఇంద్రభవనం లాంటి ఇంటిని చివరిసారిగా చూసింది. కన్నీళ్ళను తుడుచుకొని సూట్ కేసు పట్టుకొని గుమ్మం దాటింది. ఆ పంజరంలోంచి స్వేచ్ఛగా ఎగిరిపోతున్న పక్షుల ఆమె అడుగులు ముందుకు పడ్డాయి. సాయంత్రం 5 గంటలు. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. వాతావరణం చల్లగా ఉంది. అర్జున్ కారు వేగంగా ఇంటి ముందు ఆగింది. అతని ముఖంలో చెమటలు పట్టి ఉంది. కానీ కళ్ళల్లో ఒక విజయం సాధించిన గర్వం ఉంది. అతని చేతిలో ఒక బ్రౌన్ కలర్ కవర్ ఉంది. ప్రైవేట్ డిటెక్టివ్ రవి ఇచ్చిన రిపోర్ట్ అది. దివ్య ప్రెగ్నెంట్ అన్నది నిజమే, కానీ ఆ బిడ్డ అర్జున్ది కాదు.
దివ్య పాత ప్రియుడు ఒక క్లబ్ ఓనర్ అయిన విక్రమ్కు సంబంధించినది ఆ బిడ్డ అని. అతను మోసం చేయటంతో దివ్య అర్జున్ని టార్గెట్ చేసిందని సాక్ష్యాలతో సహా ఆ రిపోర్ట్లో ఉంది. తన తల్లి చేసిన కుట్రను, దివ్య ఆడిన నాటకాన్ని పటాపంచులు చేసే ఆయుధం అర్జున్ చేతిలో ఉంది. ఈ నిజం చూపిస్తే వల్లి కళల్లో మళ్ళీ నమ్మకం చిగురిస్తుంది. తన బిడ్డను సంతోషంగా స్వాగతించవచ్చు అన్న ఉత్సాహంతో అతను కారు దిగి ఇంట్లోకి పరిగెత్తాడు. వల్లి వల్లి ఎక్కడున్నావు? నేను నిజం తెలుసుకున్నాను. ఆ బిడ్డ నాది కాదు, దివ్య నాటకం ఆడుతుంది. కిందకు రా వల్లి అని అరుచుకుంటూ మెట్లెక్కాడు. హాల్ అంతా నిశ్శబ్దం. వల్లి గత్తలుపు తెరిచి ఉంది. అర్జున్ గదిలోకి అడుగుపెట్టాడు. గదిలో ఎవరు లేరు. డ్రెస్సింగ్ టేబుల్ మీద వల్లి వదిలేసిన నగలు, పక్కనే ఖాళీగా ఉన్న వార్డ్రోబ్ అర్జున్ కంటబడ్డాయి. అతని గుండె వేగం ఒకసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. భయంతో అతని చేతులు వణకటం మొదలయ్యాయి. మంచం మీద దిండు మీద ఉన్న ఆ తెల్లటి ఉత్తరం వైపు అతని కళ్ళు వెళ్ళాయి. మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఆ ఉత్తరాన్ని చదివాడు. అందులోని ప్రతి అక్షరం అతని గుండెను కోసే కత్తిలా మారింది. తన అహంకారం వల్ల ఇన్నాళ్ళు ఆమెను దూరం చేసుకున్నాడు. ఇప్పుడు తన ప్రేమను నిరూపించుకునే సమయానికి ఆమె శాశ్వతంగా అతనికి దూరంగా వెళ్ళిపోయింది. చేతిలో ఆధారాలు ఉన్నాయి, కానీ వాటిని చూసి సంతోషించే భార్య లేదు. కళ్ళ ముందు ఎన్నో కలలు, కానీ వాటిని పంచుకునే ప్రాణం లేదు. అర్జున్ మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. చేతిలో ఉన్న ఆ ఉత్తరాన్ని గుండెలకు హత్తుకొని ఒక చిన్నపిల్లాల్లా వెక్కి వెక్కేయడం మొదలుపెట్టాడు. ఆ పెద్ద ఇల్లు అతని ఏడుపుకు ప్రధ్వనిస్తుంది. ఒకప్పటి అహంకారి అర్జున్ ఇప్పుడు తన భార్య ప్రేమ కోసం భిక్షగాల్లా మారిపోయాడు. నేను నిన్ను వదలను వల్లి. భూకంపం వచ్చినా, ప్రళయం వచ్చినా నిన్ను, నా బిడ్డని వెతికి తీసుకువస్తాను. ఇది నా ప్రేమ మీద ఒట్టు అని కన్నీళ్లలోంచి ఒక భయంకరమైన శపథం పుట్టింది. చేతిలో వల్లి రాసిన ఉత్తరాన్ని పట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్న అర్జున్కు ఆ రాత్రి ఒక జీవితకాలంలో అనిపించింది. తన అహంకారం ఎంతటి అగాధంలోకి తనను నెట్టివేసిందో అతనికి పూర్తిగా అర్థమైంది. ఒకప్పుడు డబ్బు, పదవి, అధికారం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు అనుకున్న అతనికి నిజమైన ఓటమి ఏమిటో వల్లి దూరమయ్యాకే తెలిసొచ్చింది. కన్నీళ్ళు తుడుచుకొని గట్టిగా నిలబడ్డాడు. ఇప్పుడు ఏడవడం కాదు, తన గతాన్ని, తన చుట్టూ ఉన్న కుట్రలను శాశ్వతంగా తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఇంట్లో ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. అత్తగారు భవాని నిన్నటి రాత్రి జరిగిన గొడవ తర్వాత కోపంగా తన గదిలోనే ఉండిపోయింది. హాల్లోకి వచ్చిన అర్జున్ ముఖంలో ఇప్పుడు కోపం లేదు, కానీ భయపెట్టే ప్రశాంతత ఉంది. అతను నేరుగా ఫోన్ తీసుకుని తన లాయర్కు, అలాగే ప్రైవేట్ డిటెక్టివ్ రవికి ఒకేసారి కాన్ఫరెన్స్ కాల్ చేశాడు. అరగంటలో దివ్య తన లాయర్తో కలిసి అర్జున్ ఇంటికి వచ్చింది. ఆ ముఖంలో ఇంకా అదే గర్వం. ఏంటి అర్జున్, రియలైజ్ అయ్యావా? రాజీకి వస్తానని పిలిచావా? అంది వెటకారంగా. అదే సమయంలో భవానీ కూడా కిందకు వచ్చింది. అర్జున్ ఎలాంటి సమాధానం చెప్పకుండా టేబుల్ మీద ఉన్న ఒక బ్రౌన్ కవర్ తీసి దివ్య మొహాన్ని విసిరాడు. తీసి చూడు, అందులో ఏముందో అన్నాడు చాలా ప్రశాంతంగా. దివ్య కంగారుగా ఆ కవర్ తెరిచి చూసింది. అందులో ఉన్న రిపోర్ట్సు, విక్రమ్తో ఆమె జరిపిన చాటింగ్ స్క్రీన్ షాట్సు, విక్రమ్కి ఆమె పంపిన వాయిస్ రికార్డింగ్స్ తాలూకు ట్రాన్స్క్రిప్ట్స్ అన్నీ అందులో ఉన్నాయి. అందులో స్పష్టంగా ఈ బిడ్డకు తండ్రి విక్రమ్, కానీ వాడు నన్ను వదిలేశాడు కాబట్టి ఈ కడుపును అర్జున్ మీద రుద్దుతాను అని దివ్య చెప్పిన మాటలు ఉన్నాయి. దివ్య చేతులు వణకటం మొదలయ్యాయి. ఆ ముఖం పాలిపోయింది. భవాని ఆ కాగితాలు చూసి షాక్ అయింది. దివ్య, ఏంటిది అని అరిచింది. అమ్మ, ఈ నాటకంలో నీ పాత్ర కూడా ఉందని నాకు తెలుసు, కానీ నువ్వు కూడా ఈ మోసగత చేతిలో పావు అయ్యావు. నా ఆస్తి మీద కన్నేసి తన తప్పును నా మీద రుద్దాలని చూసిన ఈ క్రిమినల్కి నువ్వు సపోర్ట్ చేశావు. అర్జున్ గొంతు మంచులా చల్లగా, కత్తిలా పదునుగా ఉంది. దివ్య వణుకుతూ అర్జున్, నేను అనేదో చెప్పబోయింది. షటప్, అర్జున్ గర్జించాడు. ఇదే నీకు నా లాస్ట్ వార్నింగ్. ఇంకో గంటలో నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి. మళ్ళీ నా కంటికి కనిపించిన నా భార్య వల్లి పేరెత్తిన ఈ సాక్ష్యాలతో నిన్ను జైలుకి పంపుతాను. నీ పరువు, నీ బిజినెస్ అన్నీ నాశనం చేస్తాను. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్.
దివ్యకిక మాట్లాడే ధైర్యం లేక తలదించుకొని అక్కడి నుంచి పారిపోయింది. ఇప్పుడు అర్జున్ భవానీ వైపు తిరిగాడు. భవానీ కళ్ళల్లో మొదటిసారి కొడుకు పట్ల భయం కనిపించింది. అమ్మ, ఆస్తి కోసం, నీ అహంకారం కోసం నా భార్యను నాకు దూరం చేశావు. నా జీవితాన్ని నరకం చేశావు. ఈ రోజు నుంచి ఇంటితో, ఈ ఆస్తితో నీకు ఎలాంటి సంబంధం లేదు. నీ పేరు మీద ఉన్న పవర్ ఆఫ్ వాటర్ని రద్దు చేశాను. నువ్వు నా తండ్రి సంపాదించిన ఈ ఇంట్లో ఒక అనాథలా బతకాల్సింది. ఒక కొడుగ్గా నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను. కానీ నా గుండెల్లోని స్థానం శాశ్వతంగా చచ్చిపోయింది అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన కొడుకును పూర్తిగా కోల్పోయానని అర్థమైన భవాని అక్కడే కూలబడిపోయింది. కుట్రలను పక్షాలన చేసిన అర్జున్ దృష్టి అంతా వల్లిని వెతకడం పైనే పడింది. వల్లి పుట్టింటికి వెళ్ళాడు. కానీ అక్కడ పార్వతమ్మ, రామారావులకు వల్లి గురించి ఏమీ తెలియదు. వల్లి కనిపించడం లేదని చెప్పగానే ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలేలా ఏడ్చారు. మీ అమ్మాయి నా ప్రాణం మామ. ఆమె నా బిడ్డను మోస్తుంది. నా ప్రాణం పోయినా ఆమెను క్షేమంగా మీ ముందుకు తీసుకువస్తాను అని అర్జున్ వాళ్ళ కాళ్ళు పట్టుకుని మాట ఇచ్చాడు. ఒకప్పటి అహంకారి అర్జున్ ఇప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం చూసి రామారావు ఆశ్చర్యపోయాడు. రోజులు వారాలు నెలలుగా మారుతున్నాయి. అర్జున్ ఆఫీస్కి వెళ్ళటం మానేశాడు. డిటెక్టివ్స్, పోలీస్ ఆఫీసర్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ ఎక్కడ పడితే అక్కడ వల్లి ఫోటో పట్టుకుని వెతుకుతూనే ఉన్నాడు. రాత్రిపూట ఆ పెద్ద ఇంట్లో ఒంటరిగా కూర్చొని వల్లి వదిలేసిన ఆ పాత చీరను పట్టుకుని ఏడుస్తూ నిద్రపోయేవాడు. అతని జుట్టు పెరిగిపోయింది. గడ్డం గీసుకోలేదు. ఒక పిచ్చివాళ్ళ మారిపోయాడు. వల్లి చెప్పింది నిజమే అని అతనికి అర్థమైంది. ఆ ఇంద్రభవనం ఆమె లేకపోతే ఒక వల్లకాడు కంటే దారుణంగా ఉంది. 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు మధ్యాహ్నం అర్జున్ తన గదిలో వల్లి ఫోటో చూస్తూ కూర్చుని ఉన్నాడు. అకస్మాత్తుగా డిటెక్టివ్ రవి నుంచి కాల్ వచ్చింది. సార్, వల్లిగారు దొరికారు. ఆ మాట వినగానే అర్జున్ గుండె ఆగినంత పనైంది. ఎక్కడుంది? నా వల్లి ఎక్కడుంది రవి అని ఏడుస్తూ అడిగాడు. సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ ప్రాంతంలో స్ఫూర్తి అనే అనాథాశ్రమం ఉంది సార్. అది శాంతమ్మ అనే ఆవిడ నడుపుతున్నారు. వల్లిగారు అక్కడే ఉన్నారు. ఆమె ఇప్పుడు 9వ నెల గర్భిణి అని తెలిసింది సార్. అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే కార్ కీస్ తీసుకుని బయలుదేరాడు. దారి పొడవునా అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. తాను వల్లిని ఎలా ఫేస్ చేయాలి? ఆమె తన్ను క్షమిస్తుందా? తన బిడ్డను చూసే అదృష్టం తనకు దక్కుతుందా? వేల ప్రశ్నలు. ఆశ్రమం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. చుట్టూ పచ్చని చెట్లు, ఆడుకుంటున్న పిల్లలు. కారాపి లోపలికి అడుగు పెట్టాడు అర్జున్. పెరట్లో ఒక మామిడి చెట్టు కింద ఒక కుర్చీలో కూర్చుని ఉంది వల్లి. ఆమె కడుపు నిండుగా ఉంది. ఒక చేత్తో కడుపు నిమురుతూ మరో చేత్తో ఒక పుస్తకం చదువుకుంటుంది. ఆ ముఖంలో ఎంత ప్రశాంత, ఒక మాతృత్వపు కాంతి వెల్లివిరుస్తున్నాయి. పసుపు తాడు ఇంకా ఆ మెల్లో మెరుస్తుంది. ఆ దృశ్యం చూసి అర్జున్ కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. 6 నెలల తన నరకానికి, తన అన్వేషణకు తెరపడింది. నెమ్మదిగా ఆమె వైపు అడుగులు వేశాడు. అడుగుల చప్పుడు విని వల్లి తల పైకెత్తి చూసింది. తన కళ్ళ ముందు నిలబడిన అర్జున్ చూసి ఆమె షాక్ అయింది. ఇది తాను చూసిన అర్జున్ కాదు. ఒకప్పటి ఆ సూటు బూటు పొగరు, అహంకారం ఏమీ లేవు. జుట్టు రేగిపోయి కళ్ళ కింద నల్లటి వలయాలతో ఒక సామాన్యుల్లా నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో దాగిన ఆవేదన, ప్రేమ స్పష్టంగా కనిపిస్తున్నాయి. వల్లి చేతిలోని పుస్తకం కింద పడింది. ఆమె నెమ్మదిగా లేచి నిలబడిపోయింది. అర్జున్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె లేవనివ్వకుండా నేరుగా ఆమె కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. 2 చేతులతో ఆమె చీర కొంగు పట్టుకొని ఒక చిన్న పిల్లాళ్ళ బోర్న ఏడ్చేశాడు. నన్ను క్షమించు వల్లి, నన్ను క్షమించు. నా అహంకారం నిన్ను ఎంత బాధ పెట్టిందో నాకు తెలుసు. నువ్వు లేని ఒక్కరోజు కూడా నేను బతకలేకపోయాను. ఆ ఇంట్లో ఉన్న కుట్రలన్నీ నాశనం చేశాను వల్లి. దివ్యను బయటకు గెంటేశాను. నా తల్లికి నా జీవితంలో స్థానం లేకుండా చేశాను. ఈ రిపోర్ట్స్ చూడు. ఆ బిడ్డ నాది కాదు. దివ్య అబద్ధమాడింది అంటూ వణుకుతున్న చేతులతో కవర్ తీసి ఆమె ఒళ్ళో పెట్టాడు. వల్లి ఆ రిపోర్ట్స్ను కనీసం తెరచి కూడా చూడలేదు. అర్జున్ కళ్ళల్లో ఉన్న నిజాయితీ, అతని ఏడుపులో ఉన్న పశ్చాత్తాపం ఆమెను కరిగించేశాయి. ఇన్నాళ్ళు అతను పడిన నరకమేంటో అతని రూపమే చెప్తుంది. ఆమె నెమ్మదిగా వంగి 2 చేతులతో అర్జున్ ముఖాన్ని పైకెత్తింది. ఆమె కళ్ళల్లో కూడా కన్నీళ్లు. నాకు ఈ కాగితాలు అవసరం లేదు అర్జున్. మీ కళ్ళల్లో నాకు నిజం కనిపిస్తుంది.
నేను ఇల్లు వదిలి వచ్చింది మీ మీద కోపంతో కాదు, నా బిడ్డ భవిష్యత్తు మీద ఉన్న భయంతో. కారణాన్ని వెతుక్కుంటూ వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చున్న ఆ క్షణమే నా పాత అర్జున్ చనిపోయాడు. నాకు కావలసిన నా భర్త ఇప్పుడు నా ముందు ఉన్నాడు అంటూ అతను నుదుటి మీద మొదటిసారిగా ప్రేమతో ముద్దు పెట్టింది. అర్జున్ లేచి ఆమెను గట్టిగా, కానీ ఆమె కడుపుకు ఇబ్బంది కలగకుండా తన గుండెలకు హత్తుకున్నాడు. ఇన్నాళ్ళు మౌన సంగ్రామం ఆ కవిలో శాశ్వతంగా కరిగిపోయింది. ఇద్దరు అలా భావోద్వేగంలో ఉండగానే వల్లి అకస్మాత్తుగా నొప్పితో విలవిల్లాడింది. ఆమె కడుపు పట్టుకొని కిందకు కూలబడిపోయింది. వల్లి, ఏమైంది వల్లి? అర్జున్ కంగారు పడ్డాడు. అర్జున్, నాకు నొప్పులు వస్తున్నాయి బిడ్డ. ఆ మాటలు పూర్తి చేయలేకపోయింది. అర్జున్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని కారులో పడుకోబెట్టాడు. శాంతమ్మను తోడుగా తీసుకొని వేగంగా సిటీలోని హాస్పిటల్కి డ్రైవ్ చేశాడు. దారి పొడవునా వల్లి చేయి పట్టుకుని ఉన్నాడు. ఏమి కాదు వల్లి, నేనున్నాను అని ధైర్యం చెబుతూనే ఉన్నాడు. హాస్పిటల్కు చేరుకోగానే వల్లిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అర్జున్ బయట టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్నాడు. తన జీవితంలో అతను ఇంతగా భయపడింది బహుశా ఇది మొదటిసారి. గంట గడిచింది. లోపల నుంచి ఒక చిన్నారి ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు వినగానే అర్జున్ అక్కడే నేల మీద కూర్చుని దేవుడికి 2 చేతులు జోడించి దండం పెట్టుకున్నాడు. కొద్ది నిమిషాలకు నర్సు బయటకు వచ్చి, కంగ్రాట్స్ సార్, పన్నంటే ఆడపిల్ల పుట్టింది, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం అని చెప్పింది. అర్జున్ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. బెడ్ మీద అలసిపోయి పడుకున్న వల్లి, ఆమె పక్కనే ఒక చిన్న గుడ్డలో చుట్టి ఉన్న పసిపాప. అర్జున్ వల్లి దగ్గరికి వెళ్ళి ఆమె తల్లి నిమిరాడు. వల్లి చిరునవ్వుతో ఆ పాపను చూపిస్తూ, మీ కూతురు అర్జున్ అని అంది. అర్జున్ వణుకుతున్న చేతులతో ఆ చిన్నారిని తీసుకుని తన గుండెలకు హత్తుకున్నాడు. నా స్వేచ్ఛ పక్షి వల్లి, దానికి ప్రతిరూపం ఈ బిడ్డ. ఈ పాపకు మనం స్వేచ్ఛను, ప్రేమను మాత్రమే ఇద్దాం, భయంతో కూడిన బంధాలను కాదు అంటూ పాప నుదుటి మీద ముద్దు పెట్టాడు. 1 సంవత్సరం గడిచింది. ఇప్పుడు అర్జున్ పాత ఇంద్రభవనంలో లేడు. సిటీకి కొద్దిగా దూరంలో పచ్చని చెట్ల మధ్య ఒక అందమైన స్వతంత్రమైన ఇంటిని నిర్మించుకున్నాడు. ఆ ఇంట్లో ఏ కిటికీలు మూసి ఉండవు. గాలి వెలుతురు ధారాళంగా లోపలికి వస్తూ ఉంటాయి. భవాని ఆ పాత బంగ్లాలో ఒంటరిగా మిగిలిపోయింది. వల్లి తల్లిదండ్రులు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. ఆదివారం ఉదయం లేత ఎండ ఇంట్లోకి వస్తుంది. వల్లి తన ల్యాప్టాప్ ముందు కూర్చొని తన కళ అయిన రైటింగ్తో బిజీగా ఉంది. ఆ ముఖంలో ఎంత సంతృప్తి, స్వేచ్ఛ కనిపిస్తున్నాయి. అప్పుడే అర్జున్ తలస్నానం చేసి మెల్లో టవల్ వేసుకుని ఒక చేతిలో కాఫీ కప్పు, మరో చేతిలో వాళ్ళ పాప స్వేచ్ఛను పట్టుకుని అక్కడికి వచ్చారు. పాపను వల్లి ఒళ్ళో కూర్చోబెట్టి కాఫీ కప్పును వల్లికి ఇచ్చాడు. మేడం గారు, మీ కాఫీ ఎలా ఉందో చెప్పండి, ఈసారి డికాషన్ కరెక్ట్గానే వేశాను అన్నాను నవ్వుతూ. వల్లి కాఫీ తాగి చిలిపిగా నవ్వుతూ, పర్లేదు, ఇంకో 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తే నా అంత బాగా చేస్తారు అని అంది. అర్జున్ నవ్వి వల్లి భుజం మీద చేయి వేసి ఆ మెల్లో ఉన్న పసుపు తాడును నెమ్మదిగా తాకాడు. మొదటి రాత్రి నేను ఈ ఇల్లు నీకు జైలు అన్నాను కదా, ఇప్పుడు చెప్తున్నాను వల్లి, నీ ప్రేమ నన్ను జైలు నుంచి బయటకు తెచ్చింది. ఇప్పుడు ఈ ఇల్లు, ఈ బంధం మనకు సంఖ్యలు కాదు, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే విమానానికి భూమి మీద ఉండే సురక్షితమైన రన్వే లాంటిది. వల్లి నవ్వుతూ అతని గుండె మీద తలవాల్చింది. పాప వాళ్ళిద్దరినీ చూసి కేరింతలు కొట్టింది. ఒకప్పుడు అహంకారం, కన్నీళ్లతో మొదలైన వారి ప్రయాణం ఇప్పుడు పరస్పర గౌరవం, క్షమాపణ, అంతులేని ప్రేమతో ఒక శాశ్వతమైన వసంతంలా మారిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.